హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కావ్య ఆఫీస్ కి వెళ్ళడానికి అయితే అపర్ణ ఒప్పుకుంటుంది. ఈ విషయం కావ్య రాజ్ కి చెప్పగా రాజ్ షాక్ అవుతాడు. అసలు అమ్మ ఎలా ఒప్పుకుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో కావ్య నేను ఆఫీస్ కి వస్తే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. శ్వేత గురించి నీకు తెలిసిపోతుంది కదా అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇంకా రాజ్ హాల్లోకి దిగగా కావ్య ఏది అని అపర్ణ అడుగుతుంది. ఇదిగో వచ్చేసాను అత్తయ్య అని కావ్య అంటుంది. వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని వస్తా అత్తయ్య అని చెప్పి కావ్య వెళ్తుంది. ఇంతలో రాజ్ అసలు ఎలా ఒప్పుకున్నావమ్మా అని అడుగుతాడు. అలా జరిగిపోయింది నాన్న, గుండె రాయి చేసుకొని అపర్ణ చెప్తుంది. అమ్మ కావ్య రాజ్ ని కదిలించకు, కొంచెం కదిలిస్తే ఏడ్చేలా ఉన్నాడు అని అపర్ణ చెప్తుంది. ఇంకా రాజ్ కారులో ఆఫీస్ కి వెళ్తాడు, కానీ కావ్యాన్ని మాత్రం ఎక్కించుకోడు. ఎప్పుడూ లేని ఇంత కోపంగా వెళ్తున్నాడు అంటే నా అనుమానం నిజమేనేమో. శ్వేత ఆయనకి ఆఫీసే వేదిక అయ్యిందేమో అని కావ్య అనుకుంటుంది. ఇంతలో అపర్ణ కావ్యం చూసి ఆఫీస్ వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నాడు అడుగుతుంది. క్యాబ్ కోసం చూస్తున్నాను అత్తయ్య అని కావ్య చెప్తుంది. షేర్ ఆటోలో వెళ్ళడం నీకు అలవాట కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు, ఆటోలో వెళ్ళవలసిన కర్మ తనకేం పట్టలేదు, నా కార్ తీసుకుని వెళ్ళు కావ్య అని కార్ కీసిస్తుంది అపర్ణ. మరోవైపు ఆఫీస్ లో అంతా బొకేలు పట్టుకుని రెడీగా ఉంటారు. అది చూసిన రాజ్ నాకు తెలియకుండా క్లయింట్స్ ఏమైనా వస్తున్నారని అడుగుతారు. మేడం వస్తున్నారని సెక్రటరీ చెప్తుంది. ఇంతలో కార్ లో నుంచి కావ్య దిగుతుంది. అది చూసిన రాజ్ షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.